హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు వైజాగ్ ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళగలలో ఈజీగా చెప్తాను మీకు. అండ్ లోపల ఇన్ఆర్బిట్ మాల్ కొన్ని విజువల్స్ నేను తీసాను. సో నేను తీసిన మీకు క్లియర్ కట్గా చూపిస్తా. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ 5 minutes ఉంటుంది వీడియో, బట్ మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం. మీరు చూస్తున్న ఈ స్పాట్ వచ్చేసి వైజాగ్ సత్యం జంక్షన్. సో ఇక్కడ మనకి ఎదురుగా విప్రో అండ్ టెక్ మహేంద్ర కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ నుంచి మనం అలా రైట్ సైడ్కి వెళ్ళాలి. కార్స్ ఏ వస్తున్నాయి చూసారా, అటు సైడ్ రైట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్గా మనకి ఒక 2 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి లెస్ దెన్ 2 kilometers. ఆ రోడ్ నుంచి అలా మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మనకి అక్కడ రోడ్డు మీదకే కనబడుతూ ఉంటుంది. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ కట్ అవుతే స్ట్రైట్గా కొండ మీదకి వెళ్తే మనం ఇన్ఆర్బిట్ మాల్ మనకి రోడ్డు మీద కనబడుతుంది. సో ఈ అడ్రస్ అంతా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం వైజాగ్ వాళ్ళకి తెలుసు, తెలియలేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి ఎలాగ వచ్చేస్తే మనకి ఇక్కడ రోడ్డు మీద చాలా పార్కింగ్ ఉండేది అనమాట స్టార్టింగ్ ఓపెనింగ్ రోజు. సో ఇప్పుడు పార్కింగ్ ఏం లేదు, ఇలా కొన్నే పెట్టారు. సో ఎందుకైనా రిస్క్ అని చెప్పి నేను కొంచెం లోపలికి పెడదామని నడిచి వెళ్తున్నాను అనమాట. సో బైక్ పెట్టేసిన వెంటనే లోపలికి మనకి లోపల పార్కింగ్ ఉంటుంది, అది బయట కూడా చాలామంది పెడుతున్నారు. సో నేను వీడియో తీసుకుని వెళ్ళిపోదామని బయట పెట్టేసాను బైక్. సో లోపలికి రాగలనే ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది మనకి నీట్గా. ఈ మాల్ చూడడానికి ఎలాగుంటుందంటే మనకి హైదరాబాద్ కైండ్ ఆఫ్ మాల్స్లో కొంచెం ఆ స్టైల్ వస్తుంది మనకి, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ. సో వైజాగ్ వాళ్ళకి చూడగలనే కొంచెం కొత్తగా ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్నది ఒకే ఒక మాల్, సిఎంఆర్ సెంట్రల్. దాంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దది, లైక్ 10 times పెద్దగా ఉంటుంది దానికంటే ఇది. సో ఇది అరౌండ్ 17 to 19 acres ఆఫ్ ల్యాండ్లో దీన్ని బిల్డ్ చేశారు. సో ఎక్కడికక్కడ చెట్లు అయితే వీళ్ళు తొలగించకుండా నీట్గా అలాగే ఉంచారు, అదొకటి బాగుంది. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది ఎంట్రన్స్. మనకి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ ఇలాగ చాలా స్పేషియస్గా సిట్టింగ్తో బాగుంటుంది. అండ్ నేను ఈ వీడియో తీసినప్పటికీ ఇది అరౌండ్ 1 month బ్యాక్ ఆఫ్ వీడియో. సో అప్పటికి ఇక ఏం ఓపెన్ అవ్వలేదు షాప్స్. నేను రీసెంట్గా మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళి మీకు ఎంటైర్ ఫుల్ బ్లాగ్ కంప్లీట్గా కవర్ చేస్తాను. ఏవేవి షాప్స్ ఓపెన్ అయ్యాయి అండ్ పార్కింగ్ ఎలాగ ఉంది ఏంటి అన్నవి అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మొత్తానికి లోపలికి వచ్చేసి మాల్ అయితే ఇంత నీట్గా ఉంది. మాల్కి చాలా ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి. పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ ఉంది, మెయిన్ ఎంట్రన్స్ ఉంది, అండ్ బ్యాక్ ఆఫ్ ద మాల్ వెనక సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. అండ్ మనకి ఈ సైడ్ ఉన్న ఈ చెట్టు ఉంది కదా, ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. మాల్ నుంచి ఏ సైడ్ నుంచి మాల్కి లోపలికి వచ్చినా సరే మనం చివరికి ఈ చెట్టు అన్నది అయితే కన్ఫర్మ్గా అందరికీ కనబడుతుంది. కొంత దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఈ వావ్ మోమోస్ అనేది ఒక్కటైతే ఓపెన్ అయింది ఆ టైంకి. మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్ అయితే ఏవి కూడా ఓపెన్ అవ్వలేదు. సో ఇవి వచ్చేసి రేట్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి కంపేర్ టు మన రోడ్ సైడ్ మోమోస్ వాటి కన్నా కొంచెం ఇక్కడ ఎక్కువే ఉంటాయి. సో మనం కొంచెం ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ వచ్చేసి నైకా, ఇక్కడ వచ్చేసి లేడీస్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి ప్రొడక్ట్స్. సో మనం ఇప్పుడు కొంచెం పైకి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూస్తున్న ఎస్కలేటర్స్ అన్నవి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. దగ్గర నేను మోర్ దెన్ ఒక 20 అయినా చూసి ఉంటాను ఇలాంటివి. అన్నీ ఉన్నాయి ఎక్కడికక్కడ పైకి వెళ్ళడానికి మనకి. సో మాల్ అన్నది కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది మనకి. రూట్ మ్యాప్ అన్నది కొంచెం వెంటనే తెలియదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి మనకి పైకి ఎస్కలేటర్స్ ఉన్నాయి, ఎటు నుంచి జనాలు వస్తున్నారు అన్నది కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. అండ్ ఇలా ఓపెన్ వ్యూస్ ఉంటాయి కదా, అలాంటివి దగ్గర 3-4 ఉన్నట్టు ఉన్నాయి, 3-4 పైన ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఇలా కిందకి చూడొచ్చు. వేరే చాలా మాల్స్కి మనకి ఓన్లీ ఇలాంటి రింగ్ షేప్ ఓపెన్గా ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఈ మాల్లో అలా కాదు, లైక్ మోర్ దెన్ ఒక 5-6+ ఉన్నాయన్నమాట మనకి. సో ఈ ప్లాన్ కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. వన్స్ అలవాటు అయిపోతే మీకు ఎప్పుడైనా వీకెండ్స్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది వచ్చేసి అల్లు అర్జున్ సినిమాస్ అనమాట, AAA సినిమాస్. ఇందులో వచ్చేసి టోటల్ 8 screens వస్తాయంట. ఇవి కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇవి ఓపెన్ అవ్వడానికి మేబీ అరౌండ్ మనకి ఆగస్ట్ ఆర్ అక్టోబర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా ప్లేసెస్ అన్నవి మనకి ఓపెన్ అవ్వలేదు లోపల. ఇవన్నీ ఓపెన్ అవ్వబోతుకి ఒక 2-3 months అయితే ఖచ్చితంగా పడుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినట్టే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ అన్నవి నేను ఇంకా మంచిగా కవర్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ మీకు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం మాల్ని మీకు ఒక వాక్వే త్రూ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా పడితే చిన్న ఖర్చులా కాకుండా నేను మాల్ చుట్టూరు కంటిన్యూగా నడిచి వెళ్దాం అనుకుంటున్నాను. సో మీకు మాల్ అన్నది ఎంత పెద్దది అన్నది మీకు అర్థమవుతుంది లైవ్లో.
సో చూసేయండి. చెప్పాను కదా, యాజ్ చెప్పినట్టు నేను ఈ మాల్లో వచ్చేసి మ్యాక్సిమం ఓన్లీ ఒక గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నేను కవర్ చేశాను. ఎందుకంటే మిగతావి చాలా కూడా ఓపెన్ అవ్వలేదు. సో నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చానో అంతవరకు అయితే మొత్తం షూట్ చేశాను. ఎందుకు మిగతా మీకు చూపించలేదంటే ఇంకా ఏ ఓపెన్ అవ్వలేదు. వన్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ వెంటనే వెళ్ళి మీకు ఫుల్ వ్లాగ్ అనేది కంప్లీట్గా పార్కింగ్ అండ్ షాప్స్, బ్రాండ్స్, వాటి కాస్ట్ ఇవన్నీ కూడా నేను నీట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. సో మళ్ళీ మనం బయటకైతే వచ్చేసాము. సో ఈ మాల్లో నచ్చింది ఏంటంటే నాకు కార్స్ అనేవి తిన్నంగా మనకు మాల్ ఎంట్రన్స్ గేట్ దాకా వచ్చేస్తున్నాయి అండ్ అక్కడి నుంచి పార్కింగ్లోకి పంపిస్తున్నారు. అదైతే నాకు నచ్చింది. సో ఈ వీడియో అయితే నేను ఇంతటితో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది, మీకు లుక్స్ ఎలాగ ఉన్నాయి, మాల్ బాగుందా లేదా, మన వైజాగ్కి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన వైజాగ్ జనాలకి ఇది నచ్చుతుందా లేదా అన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ కమింగ్ టు కాస్ట్ ఉంటాయి కదా లోపల, అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి అట్టు నాకు అనిపించింది అనమాట. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మనం చాలా ఒక హై క్లాస్ పీపుల్కి అయితే ఈ మాల్ చాలా బాగుంటుంది. వేరే బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఇక్కడ ఉన్న ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో మాల్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా క్లాసీగా ఉంది. మన వైజాగ్కి పెద్దదైపోతుంది కూడా ఈ మాల్ నన్ను అడిగితే. సో కానీ ఇది ఫ్యూచర్లో ఈ మాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఈ జెన్జీ కొత్త జనరేషన్ పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ మాల్ అనేది చాలా ఈజీగా నచ్చుతుంది అన్నమాట. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు చూడలేని బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. లైక్ గ్లోబల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అమెరికన్ బ్రాండ్స్ అన్నవి, అండ్ హైదరాబాద్లోని, బెంగళూరులో దొరికే బ్రాండ్స్ మాత్రమే మనకి వైజాగ్లో దొరకవు కదా. అలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఈసారి వైజాగ్కి వచ్చాయి. సో ఎలాంటి బ్రాండ్ అయినా దొరికే ప్లేస్ ఈ ఇనార్బిట్ మాల్ అవుతుంది ఖచ్చితంగా. సో అదైతే కన్ఫర్మ్. మోర్ ఓవర్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ చెప్పండి, మీ థాట్స్ అనేవి షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చితే నేను ఖచ్చితంగా మళ్ళీ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అనేది లైక్ అండ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఐ విల్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.